తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారాతో రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి పదును పెడుతున్నాయి. దీనిలో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయాన్ని వన్ సైడ్ చేయాలని తహతహలాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని డిసైడ్ అయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. నిన్నటి వరకు దావోస్, అమెరికా పర్యటనలతో బిజీగా గడిపిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో దిగంగానే మున్సిపల్ పోర్కు రెడీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా తన ప్రచారాన్ని హోరెత్తించాలని డిసైడ్ అయ్యారు. ఎలక్షన్ క్యాంపెయిన్ ఉధృతం చేయనున్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చి రాగానే మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. జెట్ లాగ్ ను పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికలపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలని, అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులతో చర్చించిన రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఇక దావోస్ పర్యటనకు వెళ్లే ముందు మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ముగించుకుని గత నెల 19న దావోస్ బయలుదేరిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మిగతా జిల్లాలపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలను కవర్ చేస్తూ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 9వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొనున్నారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు సీఎం. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ప్రచార సభలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఫిబ్రవరి 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, ఫిబ్రవరి 6న నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 7న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా పరిగి, ఫిబ్రవరి 8న భూపాలపల్లి. ఇక ప్రచారానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 9కి మెదక్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలా 6 రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు రేవంత్ రెడ్డి. రోజుకో జిల్లాలో పార్టీకి మద్దతు కూడగట్టేందుకు భారీ సభలు నిర్వహిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలను సొంతం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి స్టేట్ పాలిటిక్స్ లో వార్ వన్ సైడ్ చేయాలని భావిస్తున్నారు. దీంతో తన ప్రచారంతో పార్టీ క్యాడర్ టు లీడర్ వరకు జోష్ పెంచి అర్బన్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. తమపై పక్కా ప్లాన్ ప్రకారమే ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి కుమార్తె మౌనిక. తీవ్రమైన పదజాలంతో దాడులకు పాల్పడినట్లు చెప్పుకొచ్చారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. అక్కడే పోలీసులు ఉండి కూడా ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపణలు గుప్పించారు. మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా అని నిలదీశారు. కాపు మహిళలైనా తమపై దాడులు చేశారని బండ బూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డారన్నారు. రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవడం జరిగింది. ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను.
ఆయన ప్రజల చేత ఎన్నికవ్వబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు. ఇలా చెప్పే దమ్ము ఎవరికుందండి? ఇంతకు ముందు చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది, నీ పుట్టుకే తప్పుడు పుట్టుక. ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అన్న మాట కాదండి, చాలా ప్రిపేర్డ్ గా ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన దీన్ని మాట్లాడారు. దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ రాంబాబు గారు చెప్పారు, ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో, దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తరువాత కూడా నేను లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో గవర్నెన్స్, ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో పోలీసుని పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు. ఆయన మీద హత్యాయత్నం చేశారు. హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ల మీదనే. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా న్యాయం? నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. ఏపీలో ఫ్లెక్సీల వివాదం అలజడి సృష్టిస్తోందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. 2 రోజులుగా వైసీపీ నేతలపై కూటమి దాడులు, అరెస్టుల పర్వంతో అట్టడుగుతుంటే తాజాగా విశాఖలో వైసీపీ నేతలు కూటమిపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఎమ్మెల్సీ వరద కళ్యాణి విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో పాటు పార్టీ నేతలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విశాఖ అక్కయ్యపాలెంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ ఫ్లెక్సీని తొలగించారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్తల చేత, తెలుగుదేశం నాయకుల చేత ప్రతి చోట కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అర్ధరాత్రి కాడు ఒక పిరికి పందల్లా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా సరే మీరు చర్చకి రండి. తిరుపతి లడ్డు విషయంలో, ప్రజాక్షేత్రంలో ఇలా అర్ధరాత్రి గారికి ఒక పిరికి పందల్లాగా సన్నాసులు, దద్దమ్మలు ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఏర్పాటు చేసి భక్తులు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి ప్రశాంతమైన విశాఖ నగరంలో ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే పోలీస్ శాఖ వారిని కూడా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడ దాడులు జరిగినా మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉంటారు. అధికార పక్షం రక్షించాలి ప్రజల్ని. ఇలాంటివి జరగకుండా చూడాల్సింది పోయి వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే శాంతి భద్రతలు విఘాతం చేస్తూ ఉంటే ఇంకేంటి దీని పరిస్థితి? తక్షణమే మేము కోరుకుంటున్నాం, గవర్నర్ గారు దీని మీద జోక్యం చేసుకోవాలి. రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి తప్పుడు పనులకి మేము ఎప్పటికి కూడా ఊరుకోము. ఖచ్చితంగా ఇలాంటి ఫ్లెక్సీలన్నీ తొలగించాలి, ప్రజలను మభ్యపెట్టే పని మానుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే దాడులు ఆపండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పండి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. తిరుపతి లడ్డు కల్తీ కాలేదని తేలిపోయిందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంతో చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో అంబటి ఇంటిపై దాడి చేయడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు, వీరు తప్పు చేస్తున్నారు అంటూ భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని, తెలుగుదేశం ప్రభుత్వానికి గాని. అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. లడ్డులో, పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, పందికొవ్వు ఉంది అని ప్రచారం చేసినటువంటి తప్పు అని తేలింది. మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చేటని నెరవేర్చేటివన్నీ కూడా పక్కకు పోయాయి. ప్రజలు ఇవన్నిటినీ కూడా అసహించుకుంటున్నారనే భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి నిన్న కాపు నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణరహితంగా దాడి చేయటం. దాడి చేసేటువంటి సమయాన్నే, దాడి జరగక మునిపే పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది. పోలీసులు వెళ్లారు. పోలీసులు వచ్చినా కూడా, అదనపు బలగాలు తిరిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చినట్టు బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ
దాదాపుగా 7 గంటల నుంచి 10 గంటలు అక్కడ దాడి చేయడంలో అంతర్యం ఏంటి? ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్లోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడిని క్లూస్ టీం పరిశీలించింది. అనంతరం సాక్ష్యాలను సేకరించారు. కర్రలు, రాళ్లు, పెట్రోల్, గాజు సీసాలు సేకరించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఇబ్రహీంపట్నం పోలీసులు. వైసీపీపై మంత్రి సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. బూతులు తిట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ రాజకీయ విధానమన్నారు. వైసీపీ విధ్వంసం సంస్కృతి వల్లే ఆ పార్టీకి 11 సీట్లు వచ్చాయని ఆయన మండిపడ్డారు. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరులో మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని చెరగొట్టేందుకు వైసీపీ అలజడులు సృష్టిస్తోందన్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి రాలేదన్నారు. హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే మళ్ళా వారు చేసినటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పారు. సరే, అది జరుగుతున్న తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవద్రోహులు అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు, యాగాలు చేస్తాడు. ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూత్ రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 4న 2024 రోజు సాయంత్రమే ఎవరి ఇంట్లో కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. ముఖ్యంగా నేను నా కాన్స్టిట్యున్సీ కూడా చెప్తాను, ఏదైతే ఎలక్షన్ రోజు నా మీద దాడి జరిగిందో, నాతో గొడవైందో, వాళ్ళ మీద ఈ రోజు దాకా కేసు కూడా లేదు, వాళ్ళ మీద ప్రతి దాడి కూడా లేదు. మా సిద్ధాంతం అది కాదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేస్తూ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి గట్టి హెచ్చరిక. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వారి నాయకుడు అలా ఉన్నాడు కాబట్టి కింద వాళ్ళందరూ కూడా, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ మొన్న చూసాం గుంటూరులో అంబటి అవ్వచ్చు, మరి నిన్న జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ కూడా కులాలు మాట్లాడతారు, వెనుకబడిన వర్గాలు అంటారు, దొంగలకు, హత్యాకోరులకు, విధ్వంసకారులకు, వీళ్ళందరికీ కూడా ఈ కులాలు వర్తించవు. సిట్ నోటీసులు, కేసీఆర్ విచారణ, బీఆర్ఎస్ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదన్నారు. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని, నేరాలు చేస్తాం కానీ మమ్మల్ని ఎవరూ ప్రశ్నించవద్దనేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేటి నేతలకు పదవి వ్యామోహం పోవడలేదని, తెలంగాణలో పదవులన్నీ అనుభవించారని ఆరోపించారు. తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే, చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే, ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలేదు. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు, ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు. కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? నాకైతే అర్థం కాలే. ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు,
ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు. మధ్యయుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. గ్యారంటీల పేరుతో ఓట్లు పొందారు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం మాత్రమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 4,000 భృతి ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వం పురపాలక సంఘంలో చేసినటువంటి ఒక పనులు ఏమున్నాయి, ఏమి చేయలేదు. దాదాపు 2.5 సంవత్సరాలు సగం కాలము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తయింది. మరి ఇంకా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, ఈ పేరు మీద బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, టు సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ. మేము ఈరోజు ఈ యొక్క థీమ్తోని ఈ ఛార్జ్ షీట్ మేము రిలీజ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వం పురపాలక సంఘంలో చేసినటువంటి ఒక పనులు ఏమున్నాయి, ఏమి చేయలేదు. దాదాపు 2.5 సంవత్సరాలు సగం కాలము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తయింది. మరి ఇంకా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అనేక సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, ఈ పేరు మీద బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, టు సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ. మేము ఈరోజు ఈ యొక్క ఆయన పిఠాపురం స్థానికుడు కాదన్నారు. ఓడిపోతే మళ్లీ అడుగు పెట్టడు అన్నారు. ఒకవేళ గెలిచినా ఇక్కడికి రాడు అని మాటలు మాట్లాడారు. స్థానికేతర్ని గెలిపిస్తే అతను కనపడని విమర్శలు చేశారు. కానీ ఆ మాటలన్నింటికీ బ్రేకులు వేశాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2024లో పిఠాపురం నుంచి తాను పోటీ చేసే క్రమంలో ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా గొల్లప్రోలు వెళ్లిన పవన్ కళ్యాణ్ పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాడాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పిఠాపురంలోని గవర్నమెంట్ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేస్తున్నట్లు ప్రకటించి పనులను కూడా మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ రెండింటికి కూడా రాష్ట్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాంతో పిఠాపురం చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలకు రాబోయే 100 పడకల ఆసుపత్రి కాకినాడ తర్వాత వైద్య అవసరాలను తీర్చే మరొక ప్రధాన ఆసుపత్రి కానుంది. అంతేకాదు అక్కడ ఏర్పాటు చేయబోయే 100 పడకల ఆసుపత్రి కోసం అదనంగా 65 మంది వైద్య సిబ్బందిని కూడా నియమించడానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఉప్పాడ కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణంతో పాటు చేబ్రోలు
పట్టు పురుగుల పెంపకందారుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ శాస్త్రవేత్తల బృందాన్ని కూడా రప్పించి పట్టు పురుగుల పెంపకందారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలో భాగంగా శాశ్వత నివాసం కోసమని సుమారు 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇల్లింద్రడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 13, 28, 29లో ఈ 3.5 ఎకరాలు ఉంది. దానికి తోడు మరో 12 ఎకరాలను ఆ 3.5 ఎకరాల పక్కనే కొనుగోలు చేశారు. దీంతో కలిపి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. తన నివాసం కోసం, పార్టీ కార్యక్రమాలు, పార్టీ సమావేశాల కోసం ఒక విశాలమైన భవంతిని అత్యంత ఆధునిక సౌకర్యాలతోనూ పార్కింగ్ తోనూ ఉండేటట్టు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా పిఠాపురంలో ఉన్న దూళ్లసంతను 1,50,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. అదేవిధంగా గొల్లప్రోలులో ఉన్న జగన్ కాలనీకి 4 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం పూర్తి చేశారు. ఇక పిఠాపురం సామర్లకోట రోడ్డును అత్యంత ఆధునీకరణతో నిర్మాణం చేశారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఏదైతే చెబుతారో అది చేసి చూపిస్తారని, ఈ 5 ఏళ్లలో పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడం ఖాయమని స్థానికులు ఘంటాపథంగా చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. ఏవీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ గోడను కూల్చడంతో దుమారం రేగింది. స్థానికుల ఫిర్యాదుతో టౌన్ ప్లానింగ్ అధికారుల సమక్షంలో గోడను తొలగించారు. గోడ తొలగింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నోటీసులు ఇవ్వకుండా గోడ కూల్చేశారని ఏవీ సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిసారి అంత దౌర్జన్యంగా వస్తుంటే ప్రతిసారి మేమే అర్థం చేసుకోవాలా? అసలు వాడు ఎమ్మెల్యేనా? వాడు ఎందుకున్నాడు అక్కడ? ఆయన ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే ఉంది అక్కడ. వాళ్ళ తమ్ముడు వచ్చాడు, ఆవిడ ఎమ్మెల్యేనా? వాళ్ళందరితో సంబంధం లేదులేమ్మా మనకి. మనం అడగాల్సి డిపార్ట్మెంట్ అడగాల. మీరు జరగండి, మేము మా నాన్న పిలిచారు కాబట్టి వెనకాలకి వచ్చాను నేను. నేను వెళ్ళి చూడాలి. నా ప్రాపర్టీ నా పేరు మీద ఉంది, డాక్యుమెంట్ నాకు తెలియాలి ఏం జరుగుతుందో. నెక్స్ట్ నా ఇంటి మీదకి వస్తారు, అప్పుడు కూడా మీరు వచ్చి వద్దమ్మా వద్దమ్మా అని చెప్తారా మీరు నాకు? బడ్జెట్ పై కనీసం అవగాహన లేని వారే విమర్శలు చేస్తున్నారని ఏపీ బీజేపీ ఎంపీలు పురంధరేశ్వరి, సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు బడ్జెట్ ను సరిగ్గా అర్థం చేసుకోలేదని పురంధరేశ్వరి అన్నారు. పోలవరానికి 3,300 కోట్లకు పైగా నిధులను కేంద్రం కేటాయించిందని అన్నారు. అమరావతిలో మౌలిక వసతుల కోసం 400 కోట్లు ఇవ్వనుందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు రానున్నాయి. టెక్నాలజీ, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల ప్రయోజనాల్లో ఎక్కువగా ఏపీకి కలుగనున్నాయని సీఎం రమేష్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో చేసుకునేటువంటి అవకాశం ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. 7 హై స్పీడ్ కారిడార్ రైల్ కారిడార్స్ ని అనౌన్స్ చేశారు. దానిలో పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, తర్వాత చెన్నై టు బెంగళూరు అండ్ ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి, ఇవి అనౌన్స్ చేయడం జరిగింది. మా అభ్యర్థన ఏమిటంటే ఆంధ్ర ప్రభుత్వం కూడా కొంచెం ప్రొయాక్టివ్ గా ముందుకు వచ్చినట్లయితే విశాఖపట్నం టు హైదరాబాద్ ఒక హై స్పీడ్ రైల్ కారిడార్ కనుక మనం కేంద్ర ప్రభుత్వానికి వారి ముందు ప్రతిపాదన పెట్టి వారిని ఒప్పించగలిగినట్లయితే మనం విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడని కలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇది మన రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. మా వంతు కృషి ఎంపీస్ గా మేము చేస్తాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ప్రతిపాదన వచ్చినట్లయితే ఖచ్చితంగా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా ఆలోచిస్తారని చెప్పి భావిస్తున్నాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఫస్ట్ బడ్జెట్ చూస్తే ఆ రోజు టోటల్ రెవెన్యూ భారతదేశం అంతా 12 లక్షల కోట్లు. ఈరోజు దాదాపు 35-36 లక్షల కోట్లు, అంటే 2 times 200% పెరిగింది. అది ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎంత పగడ్బందీగా ఈ ట్యాక్సేషన్స్ కానీ కరప్షన్ లేకుండా, ఎక్కడ స్కామ్స్ లేకుండా జాగ్రత్తగా ఈ 12 సంవత్సరాలు తీసుకొని రావడం వల్ల మనకి రెవెన్యూస్ దాదాపు ఈరోజు ఇంత పెరిగాయంటే అది ఈ ప్రభుత్వం
ఎన్డీఏ ప్రభుత్వం ఘనత. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, క్యాబినెట్ అంతా కలిపి ఒక సమిష్టి కృషితో ప్రారంభించారు. ఇప్పుడు షార్ట్ టర్మ్ చూసుకోకుండా లాంగ్ టర్మ్లో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చేయాలో ఆ విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. గోదావరి డెల్టాకు లోయర్ సీలేరు కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఏపీ జెన్కో అధికారులు. గోదావరి డెల్టా రబీ పంటల అవసరాల నిమిత్తం జలాలు విడుదల చేశారు. డొంకరాయి డ్యాం నుంచి 3,800 క్యూసెక్కులు, సీలేరు కాంప్లెక్స్ నుండి విద్యుత్ ఉత్పత్తి అనంతరం 4,200 క్యూసెక్కులు కలిపి మొత్తం 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు చీఫ్ ఇంజనీర్ వెంకటరాజరావు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం మరో 4,200 క్యూసెక్కుల నీటిని ఫిబ్రవరి 28 వరకు విడుదల చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారుల అండదండలతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను అక్రమ ఇసుక రవాణాకు వినియోగిస్తున్నా పట్టించుకునే నాదుడే లేరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మూలవాగు నుండి యథేచ్ఛగా రాత్రిపూట అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. ఈరోజు లింగంపల్లి గ్రామంలో ఈ అక్రమ ఇసుక రవాణా ఈ యథేచ్ఛగా డే టైంలో, మార్నింగ్ టైంలోనే గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో అండ్ జేసీబీ సాయంతో కొన్ని టైంలో ఆయన ఇష్ట రీతిలో సర్పంచ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్లు వాడుతున్నాడు. మొన్న జరిగిన గ్రామ సభలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను అక్రమ ఇసుకకు వాడకు, నువ్వు ఏమున్నా చెదారం తీయాలి, దానికే వాడురు అని చెప్పి గ్రామ సభలో చెప్పడం జరిగింది. అయినా కానీ సరే అన్నాడు. మళ్ళీ సేమ్ యథావిధిగా మళ్ళా ఇదే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు. గుడి దగ్గర నుండి ఇంటికి వెళ్తుండగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు సన్నపు ఇసుక తరలిస్తుండగా ఇది ఎవరికి తీసుకోపోతున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. అడిగితే దానిపైన ఉన్న డ్రైవర్ ఏమన్నాడంటే సర్పంచ్ తీసుకుపోమన్నాడు, ఎవరికి పంతులకి, టెంపుల్లో పనిచేసే పంతులకి తీసుకుపోమన్నాడు అని చెప్పడం జరిగింది. ఒకవేళ పంతులకు కావాల్సి ఉంటే ఊర్లో ఎన్నో ట్రాక్టర్స్ ఉన్నాయి, మమ్మల్ని అడిగితే మేము పెడతాం కదా. ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఎందుకు వాడుతున్నారు, చెత్తకు వాడాలి తప్ప ప్రైవేట్ పనులకు ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే గతంలో కూడా సీసీ రోడ్లకు నీళ్లు పట్టిర్రు ట్రాక్టర్తో, గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో. అది ఎందుకు చేస్తున్నారు అంటే ఇక ముందు చేయమని చెప్పేసి చెప్పారు, మళ్ళీ అదే విధిగా చేయడం జరుగుతుంది. ఈరోజు లింగంపల్లి గ్రామంలో ఈ అక్రమ ఇసుక రవాణా